నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను చందు బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ అవినీతి దోపిడీని అంతం చేస్తా కుటుంబ రాజకీయాలను బద్దలు కొట్టాలన్న జనసేనాని గుంటూరును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం తోట చంద్రశేఖర్ను గెలిపించాలన్న పవన్ కళ్యాణ్ గుంటూరు పశ్చిమ అభ్యర్థిగా తోట చంద్రశేఖర్ నామినేషన్ జన సైనికులతో క్రిక్కిరిసిన రోడ్ షో ఎన్నికల సమరానికి సన్నద్ధం నామినేషన్లు వేసిన జనసేన నేతలు లోటస్ పాండ్ రాజకీయాలు ఏపీలో పనికిరావు కేసీఆర్ జగన్ దోస్తీని భయపెడతానన్న బాబు భూతద్దంలో వెతికిన రాష్ట్రంలో అభివృద్ధి కనిపించట్లేదు చంద్రబాబు పాలన 25 ఏళ్లు వెనక్కి వెళ్ళిందంటున్న షర్మిల బాబు హయాంలో ఏ ఒక్క హామీ నెరవేరలేదు దళారులకు కెప్టెన్ చంద్రబాబు అన్న జగన్ ముగిసిన నామినేషన్ల ఘట్టం రేపు పరిశీలన 28 వరకు ఉపసంహరణ ముప్పై ఒకటిన విశాఖలో టీడీపీ భారీ బహిరంగ సభ తరలిరానున్న జాతీయ నేతలు ప్రతిపక్షం గెలిస్తేనే ప్రగతి భవన్ గేట్లు తెరుచుకుంటాయి కేసీఆర్కు ఓటమి రుచి చూపించాలన్న రేవంత్ రెడ్డి పెద్దపల్లి టికెట్ ఆశించి భంగపడ్డ వివేక్ టీఆర్ఎస్కు రాజీనామా వచ్చే రబీ నుంచి నూతన రైతు సంక్షేమ విధానం రైతు సమగ్ర సర్వేకు తెలంగాణ సర్కార్ శ్రీకారం ఏపీ హైకోర్టును ఆశ్రయించిన వైఎస్ వివేకా సతీమణి రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదంటూ పిటిషన్ జేడీఎస్ అభ్యర్థులకు అడ్డంకులు సృష్టిస్తున్నారు కాంగ్రెస్పై కుమారస్వామి అసహనం కనీస ఆదాయ పథకం ప్రకటన పేదవాడిని ఆదుకుంటామన్న రాహుల్ రేపు కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల ఆమోదించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేదలకు పెద్దపీట అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా ప్రణాళిక చిదంబరానికి స్వల్ప ఊరట ఏప్రిల్ 26 వరకు రక్షణ పొడిగింపు వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపునకు ఇబ్బందేంటి అఫిడవిట్ దాఖలు చేయాలంటూ ఈసీకి సుప్రీం ఆదేశం అక్రమాస్తుల కేసు విచారణ ఎంతవరకు వచ్చింది ములాయం అఖిలేష్ కేసులో సిబిఐకు సుప్రీం నోటీసులు బ్రిటన్ ప్రధాని థెరెసా మే పదవికే బ్రిజిట్ ఎవరు తప్పుకోవాలని కేబినెట్ నుంచి ఒత్తిడి అమెరికా ఎన్నికల ప్రచారంలో రష్యా జోక్యం చేసుకోలేదు ఆరోపణలపై ఎలాంటి ఆధారాలు లేవన్న అమెరికన్ అటార్నీ కేసీఆర్పై బయోపిక్ రీసెర్చ్ చేస్తున్నామన్న వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ను 29న విడుదల చేస్తాం ఈసీ నోటీసులపై నిర్మాత రాకేష్ రెడ్డి క్లారిటీ యాసిడ్ దాడి బాధితురాలి బయోపిక్గా చపాక్ దీపికా పదుకునే ఫస్ట్ లుక్ రిలీజ్